లేని కారణం లేని కానుకలు పుచ్చుకోకూడదన్న విషయం చిన్నతనంలో మా తండ్రి గారు కొట్టిన దెబ్బలో నాకు జ్ఞాపకం ఉండిపోయింది అని చెప్పుకున్నారు. మనిషి కఠినమైన మాట కాదు చూడవలసినది, దాని వెనక సారవంతమైనటువంటి హృదయాన్ని చూడడం నేర్చుకోండి. అంతేకాని అమ్మ కొట్టిందని కోప్పడ్డాం, నాన్నగారు కొట్టారని కోప్పడ్డాం, గురువుగారు దెబ్బలాడారని కోప్పడ్డాం. ఒక్కటి తెలుసుకోండి, ఎక్కడో నది లోపల కొన్ని వందల సంవత్సరముల నుంచి నానిపోయినటువంటి ఒక శిలని మోకులు వేసి ఒడ్డుకు తెచ్చిన శిల్పి సుత్తి పెట్టి బాది పెచ్చులు విరిచేస్తే తప్ప కొన్ని వేల మంది దర్శనానికి వచ్చి నమస్కరించగలిగినటువంటి మూర్తి బయటికి రాదు. పెచ్చులను సుత్తితో ఉలితో కొట్టాడు కాబట్టి 1000 మంది నమస్కరించే మూర్తి అందులోంచి వచ్చింది. ఒకరిని తీర్చిదిద్ది చెక్కేటప్పుడు కన్న తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు ఒక చోట ఎప్పుడైనా కఠినంగా మాట్లాడచ్చు. ప్రతి చిన్న కష్టానికి విచలితులైపోయి ప్రాణం తీసుకుంటాను, ఆత్మహత్య చేసుకుంటానంటే ఈ దేశ గౌరవం ఎలా నిలబడుతుంది? మంచి శీల వైభవాన్ని సంపాదించుకోండి. పెద్దలు చెప్పినటువంటి మాట వినడం అనేటటువంటిది జీవితంలో బాగా అలవాటు చేసుకోండి. మీకు చదువు ఎంత ముఖ్యమో చదువుతో పాటుగా శీలము కూడా అంతే ముఖ్యము. ఆ శీలము గొప్పదైనప్పుడు మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారన్న దానితో సంబంధం లేదు. మా తూర్పుగోదావరి జిల్లాలోనే ఒకానొకప్పుడు ఒక ప్యూను రిటైర్ అవుతున్నారు. రిటైర్ అవుతుంటే దాదాపుగా ఒక 10-15 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ వచ్చారు. నేను పేపర్లో చదివా. అంతమంది రిటైర్ అయినటువంటి ప్యూన్ పార్టీకి వచ్చారు. ఎందుకు వచ్చారో తెలుసా? ఆయన ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర పనిచేసినా వాళ్ళు కార్యక్రమ నిర్వహణలో సక్రమంగా భోజనం చేయకపోతే కన్న తండ్రిలా క్యారేజీ తెచ్చి విసుక్కున్నా సరే, మీరు వేళపట్టున భోజనం చేయకపోతే మీ ఆరోగ్యం ఏమవుతుంది, మీరు తినండని తండ్రిలా కాపాడేవాడు. ఇంతమంది ఆయన పదవీ విరమణ చేసినప్పుడు వచ్చారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు శీల వైభవాన్ని పొందినప్పుడు మీరే ఆదర్శవంతమైన అమ్మ, మీరే ఆదర్శవంతమైన అక్క, మీరే ఆదర్శవంతమైన చెల్లి, మీరే ఆదర్శవంతమైన భార్య, మీరే ఆదర్శవంతమైన పక్కింటి పిల్ల. అటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నా రాణిస్తూనే ఉంటారు తప్ప దాని వలన ఏ నష్టమో కూడా లోకంలో ఉండదు. అది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒక వ్యక్తి ఒక పాత్రలో రాణించడం కాదు, తండ్రిగా రాణించాలి, భర్తగా రాణించాలి, అన్నగా రాణించాలి, తమ్ముడిగా రాణించాలి, పౌరుడిగా రాణించాలి, విద్యుక్త కర్తవ్య నిర్వహణ యందు రాణించాలి. తాను ఏ పాత్రలో కూర్చున్నాడో ఆ పాత్ర యందు రాణించాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు జీవితంలో ప్రతి క్షణం మారిపోతున్న పాత్రలోకి ప్రవేశిస్తూనే ఉంటారు. మీరు ఏ పాత్రలోకి వెళుతున్నారో మీరు అది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది జీవితంలో బాగా గుర్తు పెట్టుకోండి. బికమింగ్ 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 ఈజ్ ది టెండెన్సీ ఆఫ్ ద లైఫ్. నిరంతరం మారిపోతూ ఉంటాడు మనిషి. మీరు ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మీరు మీ శీల వైభవాన్ని ఎలా చెక్కుకోవాలో నేర్చుకోవడానికి మీ అంత మీరుగా వచ్చి కూర్చున్నటువంటి క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు. ఈ సభ అయిపోతుంది. మీరు మీ తల్లిదండ్రులతో కలిసి వెడుతున్నప్పుడు వాళ్ళ బిడ్డ, మీరు వీధిలోకి వెళ్ళి బస్సు ఎక్కుతున్నప్పుడు ఈ దేశానికి పౌరుడు, మీరు పాఠశాలకు వెళ్ళినప్పుడు విద్యార్థి. మీరు విద్యార్థి అంటే చదువు ఒక్కటే కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. అసలు శాస్త్రంలో విద్యార్థికి పేరేమిటో తెలుసా? వినేయుడు. పాఠం చెప్పేవారి పేరు వినీతుడు. వినయం నేర్చుకోవాలి చదువుతో పాటు. ఎంత చదువుకున్నా నేను చదువుకోనిది, నాకు రానివి ఎన్నో ఉన్నాయి, నాకు వచ్చినవి ఏ పాటి అన్న వినయం ఉండాలి. ఆ వినయం లేనప్పుడు ఆ వ్యక్తి సమాజానికి బరువు. నా అంత వాణ్ణి నేను అనుకున్నవాడు అందరికీ బరువే. నేనెంతటి వాణ్ణి అనుకున్నవాడు ఎక్కడున్నా అందరితో ఇమిడిపోతాడు, చక్కగా సమాజ హితానికి పనికొస్తాడు. మీరు ఎప్పుడు ఎక్కడికి వెడుతున్నా మీ పాత్ర ఏమి జ్ఞాపకం పెట్టుకోండి. ఇంటికి వెళ్ళారనుకోండి, నేను ఈ ఇంట్లో కొడుకుని, మీ నాన్నగారిని గౌరవించి ఆయన మాట వినండి, అమ్మని గౌరవించండి. మీరు గుడికి వెళ్ళారు, నేను భక్తుడను. ఒక దేవాలయంలో ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా ప్రవర్తించండి. 10 మందితో దర్శనానికి వెడుతున్నప్పుడు అక్కడ సెల్ ఫోన్ మాట్లాడకండి, వాళ్ళ ధ్యానం పోతుంది. మీరు ఒక ప్రసంగం వినడానికి వచ్చారు, నిష్పక్షపాతమైన బుద్ధితో ఇందులో మాకు పనికొచ్చే విషయాలు ఏమున్నాయి పుచ్చుకోండి. ఒకవేళ మీకు పనికిరాని విషయం ఉందనుకోండి, పనికొచ్చే విషయం ఒక్కటి ఉంది కదా,
సంతోషంగా స్వీకరించండి. మొత్తం పొల్లే అని మీకు అనిపించింది అనుకోండి, చెప్పిన వాడికి మంచి బుద్ధి కలిగే ఆయన ఇంకా బాగా మాట్లాడేటటువంటి శక్తి భగవంతుడు ఆయనకి ఇవ్వాలని కోరుకుని వెళ్ళిపోండి. అంతేకాని అయిన దానికి కాని దానికి సంయమనాన్ని కోల్పోయి అక్కడలేని చర్చల జోలికి వెళ్ళకండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఏ పాత్రలో ఉన్నారో జ్ఞాపకం పెట్టుకోండి. నేను మీతో మళ్ళీ అంటున్నాను, బికమింగ్ ఈజ్ ద టెండెన్సీ ఆఫ్ ద లైఫ్. నిరంతరం మారుతాడు మనిషి, ఏ ఒక్క చోట ఒక్కలా ఉండడు. నేనే ఉన్నాను ఇప్పుడు, నేను వక్త, నేను మాట్లాడుతున్నప్పుడు ఏ ఒక్క మాట మాట్లాడినా అది మీకు పనికొచ్చే మాట మాట్లాడడం నా కర్తవ్యం. మీరు మాట్లాడమన్నారు కదా అని అక్కర్లేని విషయాలు నేను మాట్లాడకూడదు. నిన్ను ఇక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ప్రభాకర్ రెడ్డి గారు వేరొకరిని తీసుకొచ్చారనుకోండి, వినడం నా కర్తవ్యం. అక్కడ కూర్చుంటే నేను శ్రోత. నేను నాకు ఇచ్చిన విడిదికి వెళ్ళిపోయాను అనుకోండి, నా భార్య ముందు నేను భర్త. నా కొడుకుతో మాట్లాడుతున్నాను అనుకోండి, తండ్రి. నా కూతురుతో మాట్లాడితే తండ్రి, నా అల్లుడితో మాట్లాడితే మామగారు. రేపు నా కార్యాలయానికి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ నేను మాట్లాడాను కదా అని రేపు పొద్దున నా ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత కూర్చుని నేను అలా మాట్లాడినా, నా ఫైల్ నేను రాసుకుంటాను. ఎన్నో సభలలో ఇవాళ సాయంకాలం నాకు 100 మాలలు వెయ్యొచ్చు. రేపు నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నా ఆఫీసర్ కనపడ్డాను అనుకోండి, లేచి నిలబడి ముందు నేను నమస్కారం చేస్తాను. అక్కడ నేను ఉద్యోగి, నా పై అధికారి నాకు విష్ణు స్వరూపం. పరమ సంతోషంతో లేచి నిలబడి నమస్కారం చేస్తాను. నువ్వు ఎక్కడ ఏ పాత్రలో ఉన్నావు ఆ పాత్రకి తగినట్టు బ్రతకడం నేర్చుకోండి. ఒక పాత్రని ఒక పాత్రతో కలగాపలగం చేసుకోవద్దు. అలా చేసుకుంటే మీరు అశాంతి పాలవుతారు. దాని వలన సంఘర్షణ మొలకెత్తుతుంది, మీరు ఇమడలేరు. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి శాంతి ఉండదు. ఇవాళ నన్ను ఇక్కడ మాట్లాడమన్నారు కదా అని నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్యతో ఏదో చెప్పాను అనుకోండి, అలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందేమోనండి అందనుకోండి, అది నా జీవితం పంచుకున్న భార్య. ఏమో నా మీద ప్రేమతో అంతకన్నా మంచి మాట చెప్పిందేమో, నేను వినాలి. ఓ బాగుంది నువ్వు చెప్పిన ఆలోచన, అలా చేద్దాం అనగలగాలి. అంతేకాని చూడు ప్రభాకర్ రెడ్డి గారు సభ పెడితే ఒక హాల్ అనుకుంటే 2 హాల్స్ వచ్చారు, వాళ్ళందరంతా వింటారు, నువ్వే నా మాట వినవు అంటే ఎలా? ఇక్కడ పాత్ర అక్కడ పెట్టకూడదు, అక్కడ పాత్ర ఇక్కడ పెట్టకూడదు. ఎక్కడి పాత్ర అక్కడే. మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, జీవితంలో మీరు ఏ పాత్రలో ఉన్నారు, మీరు ఏది పోషిస్తున్నారు అది జ్ఞాపకం పెట్టుకోవాలి. తండ్రి తండ్రిలాగే మాట్లాడండి, తల్లి తల్లిలాగే మాట్లాడండి, మామగారు మామగారులా మాట్లాడండి, సభలో వక్తగా మాట్లాడండి, శ్రోత నిశ్శబ్దంగా కూర్చొని వినండి, పౌరుడు పౌరుడిలాగే బతకండి, పన్నులు కట్టండి, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయకండి, వచ్చిన ప్రతి కోపానికి బస్సులు కాల్చడం అలవాటు చేసుకోకండి, ప్రభుత్వ కార్యాలయాల్ని ధ్వంసం చేయకండి. అది కటిక పేదవాడు కూడా కట్టినటువంటి రూపాయితో కట్టిన కార్యాలయం. మన కక్షలకి కార్పణ్యాలకి అది లక్ష్యం కాకూడదు. అది ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. మాటలో సంయమనం నేర్చుకోండి. ఎక్కడ మీరు ఏ పాత్రలోకి వెడితే ఆ పాత్రలో ఒదిగిపోవడం నేర్చుకోండి. మీకన్నా జీవితంలో సఫలీకృతుడైన వ్యక్తి ఎవరు ఉండరు. అలా ఉండడం నేర్చుకున్న నాడు ఆ వ్యక్తి ధన్యుడు. మీ అందరూ కూడా ఇవాళ ఇంత ప్రేమతో ఇంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు తీసుకొచ్చారు అంటే వాళ్ళందరికీ నిర్వాహకుల పట్ల ఎంత నమ్మకమో నాకు తెలుసు. మీ అందరూ నా మీద ఇంత ప్రేమతో వచ్చినందుకు, నేను చెప్పినటువంటి మాటలను ఇంత శ్రద్ధాభక్తులతో విన్నందుకు నేను త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను, పొగట్టకి చెప్పట్లేదు. నాకు పిల్లలకి చెప్పడం అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? పెద్దవాళ్ళకి చెప్పినా కొన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పగలరు, చెప్పలేరు. నేను ఎన్నో సభలలో చూశా, పిల్లలకి ఏదైనా చెప్తే మనం అడగక్కర్లేదు, వాళ్లే వచ్చి అయ్యా నేను ఈ తప్పు చేశానండి జీవితంలో, ఇక పైన నేను చెయ్యను, నేను నిబద్ధతతో ఉంటానని నాకు వచ్చి చెప్పినటువంటి పిల్లలు ఎందరో ఉన్నారు. అంటే వాళ్ళ మనసులు అంత నిష్కపటంగా ఉంటాయి, మారడానికి సిద్ధంగా ఉంటారు. తప్పు చేసినా దిద్దుకోవడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు, జీవితాల్ని పండించుకోవాలని కోరుకునే వాళ్ళు పిల్లలే. ఆ పిల్లల వృద్ధి చేతనే ఈ దేశానికి కానీ పెద్దవాళ్ళకి కానీ మనశ్శాంతి. అందుకే మీ అందరూ బాగుండాలని, మీ అందరూ జీవితంలో సర్వతోముఖాభివృద్ధిని పొందాలని, మీ వలన దేశానికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు రావాలని నేను త్రికరణ శుద్ధిగా భగవంతుని యొక్క పాదార విందములకు నమస్కరిస్తూ, మీ అందరూ ఇంత శ్రద్ధాభక్తులతో విన్నందుకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. దానితో పాటుగా ఎప్పుడూ ఏదో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తాడని ఆధ్యాత్మిక ప్రసంగం అడగకుండా
విశాలమైనటువంటి సమాజ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలందరినీ తీసుకొచ్చి ఇంత మంచి ప్రాంగణంలో కూర్చోపెట్టి 4 మంచి మాటలు వినండి అని మీ జీవితాల కోసం తాపత్రయపడగలిగిన పెద్ద మనసున్న ప్రభాకర రెడ్డి గారికి వీరొక్కసారి నా హృదయపూర్వకమైన శుభాభినందనలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటూ